అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెన్న సుశీలారామం గారు రచించిన అమ్మ అత్త అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సమయం ఉదయం 11 గంటలైంది. శాంతమ్మ పూజగదిలో కూర్చొని ప్రశాంతంగా గాయత్రి మంత్రం చదువుకుంటోంది. ఉదయాన్నే లేచి టిఫిను వంట చేసి కొడుక్కి టిఫిను కాఫీ ఇచ్చి భోజనం క్యారియర్లో సర్ది కొడుకు మహర్షిని 10 గంటలకల్లా ఆఫీస్కు పంపించి అప్పుడు పూజగదిలోకి వెళ్తోందామె. కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకున్నా శాంతమ్మ దినచర్యలో మార్పేమీ రాలేదు. కోడలొచ్చిన కొత్తల్లో కొత్త కోడలికి పనులేవి చెప్పలేదు. వెంటనే నెలతప్పి కోడలు మీనా వేవిళ్లు పడుతుంటే అప్పుడు మంచం దిగకుండా కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకుంది. ఆ తర్వాత పురుడయ్యాక చంటిబిడ్డ తల్లని, ఆ బిడ్డకు సంవత్సరం దాటకుండానే తిరిగి మీనా నెల తప్పిందని, ఆ తర్వాత బాలింతరాలని, ఇలా కోడలు 2 బిడ్డల తల్లయ్యాక నీ పిల్లల్ని చూసుకోమ్మా, అదే 10,000, ఇంటి పని వంట పని నువ్వు పట్టించుకోనక్కర్లేదని కన్న తల్లి కంటే మిన్నగా చూసుకుంటోంది. తన్నెంతో అదృష్టవంతరాలని మురిసిపోయేది మీనా. అర్థం చేసుకునే భర్త, అమ్మలా ఆదరంగా చూసుకునే అత్త దొరికితే ఏ ఆడపిల్లైనా అదృష్టవంతురాలే. ఆ పిల్ల జీవితం పంచభాగ్య పరమన్నాలతో వడ్డించిన విస్తరే. మీనా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. తండ్రికి బావుండలేదని తెలిసి భర్తతో కలిసి వెళ్ళింది. తండ్రిని చూసి వెంటనే భర్తతో కలిసి వచ్చేద్దామనుకున్నదల్లా 4 రోజులు కూతుర్ని అక్కడ ఉంచమని ఆమె తల్లిదండ్రులు అల్లుడిని అడిగితే మహర్షి తన భార్యనక్కడ వదిలి వచ్చేశాడు. కాలింగ్ బెల్ మోతవిని పూజగదిలోంచి లేచి వచ్చి తలుపు తెరిచింది శాంతమ్మ. ఎదురుగా మహర్షి నిలబడున్నాడు. అతని ముఖం కళ తప్పింది. బాబూ, ఏమైందిరా? ఏంటి ఈవేళప్పుడొచ్చావు? ఆఫీస్కి సెలవు పెట్టొచ్చావా? అదోలా కనిపిస్తున్నావు. ముందు లోపలికొచ్చి కూర్చో. ఒంట్లోగాని నలతగా ఉందా నాన్న? ఆదుర్దాగా కొడుకు చెయ్యి పట్టుకుని అడిగింది శాంతమ్మ. లోనుకొచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూలబడ్డాడు మహర్షి. కొడుకు పక్కనే కూర్చుంది శాంతమ్మ. అమ్మా, మనం వెంటనే బయలుదేరాలి. మా మామగారు పోయారట. ఆఫీస్కి ఫోన్ వచ్చింది. శివ, ఎలాంటి వార్త వినాల్సొచ్చింది? మొన్న నువ్వు చూసినప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇంతలోకి ఇలా ముంచుకొచ్చిందా? అంతా పరమాత్ముడి లీల. పాపం మీ అత్తగారు ఎంత తల్లడిల్లిపోతోందో. మీనా పసిపిల్లలిద్దరితోనూ ఎంత బెంబేలు పడుతోందో. ఉండు, మనిద్దరివి 2 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకొస్తాను. ఈలోపు నువ్వు టాక్సీ మాట్లాడుకురా. అలాగేమ్మా, ఈలోపు నువ్వు కాస్త ఏదన్నా తిను. నీ పూజ అయినట్టు లేదు. అంటే నువ్వింకా టిఫిన్ కూడా చేసుండవు. టిఫినో భోజనమో ఏదో ఒకటి తినమ్మా. మళ్ళీ అక్కడికెళ్ళాక ఏ వేళవుతుందో. నీకసలే అల్సర్స్ ప్రాబ్లం ఉంది కూడాను. ఈ వార్త విన్నాక నాకు ఏవీ తినాలనిపించడం లేదు నాన్న. ఒక్క పూటకి నేనేమీ అయిపోను గాని ఇంకా ఆలస్యం చెయ్యొద్దు నువ్వు. కొడుకుని తొందరపెట్టి టాక్సీకి పంపించింది శాంతమ్మ. మహర్షి మామగారి దినకర్యలైపోయాయి. ఇంకా కూతురు అల్లుడు బయలుదేరుతామంటే గొళ్ళు మంది మేనా తల్లి దుర్గమ్మ. వియ్యపురాల్ని అక్కున చేర్చుకుని ఊరడించింది శాంతమ్మ. ఆమె అక్కడికొచ్చింది మొదలు దుర్గమ్మను వదలకుండా దగ్గరే ఉండి ఆమె మంచి చెడ్డలు చూసుకుంటోంది. వదినా, మీరిలా ఉంటే ఎలా చెప్పండి? మీరు ధైర్యంగా ఉండకపోతే మీనా మరీ బెంబేలు పడిపోతుంది. అమ్మా మీనా, మీ అమ్మ బట్టలు ఓ బ్యాగ్లో సర్దు తల్లి. అత్తగారి మాటలకు అర్థం కానట్టుగా చూసింది మీనా. ఇక్కడ ఇల్లు ఖాళీ చేయడం వగైరా వ్యవహారాలన్నీ తర్వాత నిదానంగా వచ్చి చక్కబెట్టుకోవచ్చు. అబ్బాయి రేపు ఆఫీస్కెళ్ళాలి కదా, అందరం ఈరోజే బయలుదేరితే బాగుంటుంది. వదినా, నన్ను మీతో మీ ఇంటికి తీసుకెళ్తానంటున్నారా? వద్దమ్మా, వద్దు. కష్టమో సుఖమో ఎక్కడే పడుంటాను. కొడుకు దగ్గరుండటం పద్ధతిగా ఉంటుంది కానీ కూతురింటి దగ్గరుండటం సబబు కాదు. దుర్గమ్మ ముక్కు ఎగబీలిస్తూ అంది. వదినా, మీరు అలా ఎప్పటికీ అనుకోవద్దు. కూతురేంటి కొడుకేంటి, తల్లికి ఎవరైనా ఒకటే. మీ అల్లుడికి నేను తల్లినైతే నా కోడలికి మీరు తల్లి. మనిద్దరికీ మన పిల్లల దగ్గరుండే హక్కుంది. మన పిల్లలిద్దరికీ మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మీరింక మనసులో ఎలాంటి సందేహము పెట్టుకోకండి. వియ్యపురాలి 2 చేతులు పట్టుకుని కళ్ళకు అద్దుకుంది దుర్గమ్మ. వదినా, మీదెంత మంచి మనసమ్మా. నా కూతురేనా అనని మాట మీరన్నారు. అయోమయంలో పడిన నాకు నేనున్నాను అంటూ ఎంతో ధైర్యాన్నిచ్చారు. మీకు నేను ఎంతో రుణపడున్నాను. అయ్యయ్యో, మనలో మనకు రుణాల మాటేంటమ్మా? మనమంతా ఒకే కుటుంబంలోని సభ్యులం. అది మర్చిపోకండి. ఏంటమ్మా మీనా, ఇంకా ఇక్కడే ఉన్నావా? వెళ్ళు, వెళ్ళి అమ్మ బట్టలు సర్దు.
దుర్గమ్మకు కూతురింటి దగ్గర సుఖంగా గడిచిపోతోంది. కూతురు, అల్లుడు, మనవల మధ్య ఎలాంటి బెంగ భయం లేకుండా నిశ్చింతగా బతుకుతోంది. వచ్చిన కొత్తల్లో వియ్యపురాలికి పనిలో కాస్త సాయంగా వెళ్లేది. రాన్రాను అది మానేసింది. శరీరాన్ని సుఖానికి అలవాటు చేసింది. మనసుని చెడు ఆలోచనలకు ఆలవాలం చేసింది. కూతురికి అత్తగారి మీద చాడీలు చెప్పసాగింది. అమ్మాయి, చూసావటే నీ అత్త గడుసుతనం. పెళ్లి కానంత వరకు కొడుకుని తన కొంగుకు కట్టేసుకుని తన కన్ను సన్నల్లోనే ఆడించిందే అనుకో. పెళ్ళయ్యాక కూడా కొడుకుని ఎలా తన చెప్పు చేతుల్లో ఉంచుకుందో చూడు. మీ ఆయన ఆఫీస్ నుండి వస్తూనే అమ్మా అంటూ వస్తాడు. ఆ తర్వాత అమ్మా కాఫీ ఇవ్వు, అమ్మా టిఫిన్ పెట్టు, అమ్మా భోజనం వడ్డించు, ఇలా అమ్మనామజపం చేస్తూనే ఉంటాడు. ఇదెక్కడ చోద్యమే తల్లి. నెలంతా కష్టపడి సంపాదించుకొచ్చిన జీతం మొత్తం తెచ్చి అమ్మ దోసిట్లో పోస్తున్నాడు నీ మొగుడు. ఆలికి ఏమన్నా అవసరాలు ఉంటాయేమోనని ఏనాడన్నా ఒక్క రూపాయిని చేతిలో పెట్టిన పాపాన పోయాడా? తల్లిని విసుగ్గా చూసింది మీనా. అమ్మా, ఏంటి నువ్వు మాట్లాడుతుంది? మా అత్తగానే వేలెత్తి చూపిస్తున్నావా? ఆవిడ చాలా మంచి మనిషి. ఆ విషయం నీకు మాత్రం తెలీదా? అయ్యో నా పిచ్చి తల్లి, నువ్వింత వెర్రిబాగులదానివి గనకనే నీ అత్త తన స్థానాన్ని ఈ ఇంట్లోనూ నీ మొగుడి దగ్గర అంత పటిష్టం చేసుకుంది. ఈ ఇంటి కోడలివి, యజమానురాలివి. ఏదన్నా నీ ఇష్ట ప్రకారం జరుగుతుందా ఇక్కడ? అన్నీ ఆవిడ ఆజ్ఞానుసారం జరిపించుకుంటుంది. పెత్తనం తన చేతిలో పెట్టుకుని అన్నీ తన కూతురికి మూటలు కట్టేస్తుంది. తల్లికెప్పుడు కూతురి మీద ఉంటుంది ఆపేక్ష. నువ్వెన్ని చెప్పు, అత్త అత్తే. కోడలంటే ఏమాత్రం అభిమానం ఉండదు. అత్త ఏనాటికి అమ్మతో సరికాదే. నేను నీ క్షేమం కోరేదాన్ని. నా మాటలు పెడచెవిన పెట్టకు. ఇప్పటి వరకు నువ్వేం పట్టించుకోలేదు. అసలు మీ ఆయన పుట్టినూరులో పొలాలు, పుట్రలు, ఇళ్ల స్థలాలు ఏమాత్రం ఉన్నాయో, వాటి రాబడి ఎంతొస్తుందో నీకు తెలుసా? ఎప్పుడైనా మీ ఆయన్ని అడిగి తెలుసుకున్నావా? అయ్యో నా రాత. మీ ఆయనకి తెలిస్తే కదా నీకు చెప్పడానికి. మీరిద్దరూ ఇలాంటి వెర్రిబాగుల వాళ్ళు కనుకనే మీ అత్త డబ్బు దస్కాన్ని కూతురికి చేరవేస్తోంది. ఆవిడున్నంతకాలం మీ ఇద్దరూ ఏం పట్టించుకోకండి. ఆ ముసలిది కాస్త హరి అన్నాకు చూసుకుంటే ఏముంటుంది? మీ చేతికి చెప్పాకర్రా వస్తాయి. పెద్దదాన్ని, జీవితాన్ని కాచి వడపోసి ఉన్నదాన్ని, మీ క్షేమం కోరేదాన్ని గనక మీ గురించి ఇంతగా తాపత్రయపడుతున్నాను. నువ్వు కాస్త నిదానంగా ఆలోచించి బుర్రకెక్కించుకొని మీ ఆయన మెదడులోకి కూడా ఎక్కించు. అమృతం లాంటి మీనా మనసులోకి గరళం చుక్క విసిరి వెళ్ళింది దుర్గమ్మ. తుఫాను తాకిడికి గురైన సంద్రంలా అల్లా కల్లోలంగా తయారైంది మీనా మనసు. చెప్పగా చెప్పగా బ్రహ్మకైనా పుడుతుంది రిమ్మ తెగులు అని తల్లి పదే పదే చెప్పే చెప్పుడు మాటలు మీనా మనసు మీద మత్తుమందులా పనిచేసాగాయి. మంచిని గ్రహించడానికి మనసు టైం తీసుకుంటుంది గాని చెప్పుడు మాటల్ని ఇట్టే పట్టేస్తుంది. మనసుని తన చెప్పు చేతుల్లో ఉంచుకోకుండా దాని చేతిలో కీలిబొమ్మైపోయింది మీనా. ఆ నెల జీతం తెచ్చి తల్లి చేతికిస్తున్న భర్తను అడ్డుకుంది మీనా. అత్తయ్య, ఇంతకాలం ఇంటి బాధ్యతలు భరించారు. ఇహనైనా ఇవన్నీ నాకు అప్పగించి మీరు రెస్ట్ తీసుకోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ డబ్బు నా చేతికివ్వండి. చొరవగా భర్త చేతిలోంచి జీతం డబ్బు తీసేసుకుంది మీనా. మహర్షి, శాంతమ్మ బిత్తరపోయి చూశారు. తేరుకున్న మహర్షి గొంతు విప్పాడు. మీనా, నీకేం తెలుసని ఇంటి బాధ్యతలు చూస్తానంటున్నావు? 4 రకాల కూరలు సవ్యంగా కొనలేవు గాని మొత్తం ఇంటి పనులు చూసుకోగలవా? ఎందుకు చూడలేనండి? అత్తయ్య ఉన్నారు గనక ఆమె చూసుకుంటున్నారు. అదే ఆవిడ లేకపోతే నేనేగా సవ్యంగా చూసుకోవాల్సిందాన్ని. అవునమ్మా, ఉన్నమాట అన్నావు. నాకు ఒంట్లో ఓపిక తగ్గిపోతోంది. కృష్ణారామ అంటూ ప్రశాంతంగా పక్కన కూర్చుంటాను. నువ్వీ బాధ్యతలు చూసుకుంటానంటుంటే అంతకంటే నాకు మాత్రం కావాల్సిందేముంది? ఇది నీ సంసారం. జాగ్రత్తగా సవ్యంగా చూసుకోమ్మా. శాంతమ్మ కోడలికి అన్ని జాగ్రత్తలు చెప్పింది. భర్త జీతం చేజెక్కించుకున్న మీనాకి కోతికి కొబ్బరికాయ దొరికినంత సంబరంగా ఉంది. శత్రువుల నుండి సామ్రాజ్యాన్ని చేజెక్కించుకున్న మహారాణిలా గర్వంగా ఉంది ఆమెకు. ఇంక దుర్గమ్మ సంగతి సరే సరి. కూతుర్ని అడ్డం పెట్టుకుని చక్రం తిప్పేయాలని చూస్తుంది. తల్లి కూతుర్లిద్దరూ షాపింగ్లని, సినిమాలని, షికార్లని తిరుగుతూ జీతం మొత్తాన్ని నెల మధ్యలోనే వెచ్చలివిడిగా ఖర్చు పెట్టేశారు. శాంతమ్మ పరిస్థితిలో మాత్రం మార్పేమీ రాలేదు. యథావిధిగా ఆవిడకు వంట పని, ఇంటి పని తప్పలేదు. దేనికి మాట్లాడక తన పని తాను చూసుకోసాగింది. అంతా గమనిస్తున్న మహర్షికి ఒళ్ళు మండసాగింది. దీనికి తోడు జీతం మొత్తం ఖర్చు పెట్టేసి నెలలో ఇంకా 15 రోజులుందనగా భర్తని డబ్బడిగింది మీనా. సలుపుతున్న పుండు మీద కారం చల్లినట్టయింది మహర్షికి.
నీకు డబ్బు కావాలా? సరే, ఈ రాత్రికే ఏ బ్యాంకు దోపిడీయో చేసి తెచ్చిస్తాలే. భర్త వెటకారం మాటలకు కోపగించుకుంది మీనా. ఏంటండి అలా మాట్లాడతారు? నేనేదో దుబారా ఖర్చు చేసి డబ్బు అవజేశాననుకుంటున్నారా? అంతా మరింటి కోసమే కదా వాడాను. కాకపోతే వచ్చేది శ్రావణ మాసం కదా, వరలక్ష్మి పూజకు అప్పుడు ఎలాగూ కొనుక్కోవాలి కదా అని మొన్న బజార్కి వెళ్ళినప్పుడు బట్టల షాప్ నుంచి వెళ్తుంటే షోకేస్లో బొమ్మకు కట్టిన శారీ నచ్చిందని కొనుక్కున్నాను. నాతో ఉంది కదా అని అమ్మకి కొనకపోతే బాగుండదు కదా అని తనకే ఓ వెంకటగిరి శారీ కొన్నాను. వీధిలోకి కార్పెట్లు అమ్మకానికి వస్తే హాల్లో వేసుకుంటే బాగుంటుందని ఓ కార్పెట్ కొన్నాను. ఎప్పటినుండో మా అమ్మ ముచ్చట పడుతుందని పూజ సామాగ్రి వెండివి తీసుకున్నాను. పాపం, తనకు మాత్రం మనం తప్ప ఎవరున్నారు చెప్పండి? భార్య మాటల్ని మధ్యలోనే అడ్డుకున్నాడు మహర్షి. మీనా, నువ్వు ఏం కొన్నావో, ఎవరికి కొన్నావో అవన్నీ నాకు అనవసరం. జీతం మొత్తం తెచ్చి అమ్మ చేతిలో పెట్టడం నాకు అలవాటు. ఆవిడ ఎలా ఖర్చు పెడుతుందో, ఏం చేస్తుంది నేను పట్టించుకోను. తిరిగి జీతాలు వచ్చే వరకు నా దగ్గర డబ్బులుండవు. మధ్యలో అమ్మ ఎప్పుడు అడిగింది లేదు. మీ అమ్మకు అవసరం లేదు గనక అడగలేదు. ఇప్పుడు నాకు అవసరం వచ్చింది గనక అడుగుతున్నాను. ఈరోజే మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా అప్పటికి పట్టురండి. భార్యను చిరాగ్గా చూశాడు మహర్షి. అప్పా, ఇంతవరకు నేనెవరి దగ్గర చెయ్యి చాచి ఎరగను. ఇక ముందు కూడా అంతే. బాగుంది మీరు చెప్పేది. కాపురం అన్నాక ఎన్నో ఖర్చులుంటాయి. జీతం రాలు సరిపోకపోతే ఎవరి దగ్గరైనా తెచ్చుకుంటుంటారు, తిరిగి తీర్చేస్తూ ఉంటారు. అసలు అప్పు చేయకుండా ఎవరికి గడుస్తుందండి? అప్పు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? లాజిక్కు మాట్లాడుతూ వాదనకు దిగింది మీనా. మీనా, ఇన్ని మాటలు అనవసరం. నేను ఎవరి దగ్గర అప్పు అడిగి తెచ్చే ప్రసక్తే లేదు. నా పాలసీ అది. అయినా ఇన్నాళ్ళు నేను తెచ్చిచ్చే జీతంతోనే ఇంట్లో ఏ లోటు రాకుండా గడుపుకొస్తోందమ్మ. ఆ పని నువ్వెందుకు చేయలేకపోయావు? మీనాకి కోపం ముంచుకొచ్చేసింది. మీ అమ్మలాగా పీనాసతనంగా గీచి గీచి ఖర్చు పెట్టాల్సిన కర్మ నాకు లేదు. అది నా వల్ల కాదు. నాకు సరదాలు సంతోషాలు ఉన్నాయి. అయినా మీ జీతరాలతో బతకాల్సిన అగత్యం మనకు లేదు కదండి. మీ ఊళ్ళో మనకు పొలం, ఇల్లు ఉన్నాయి కదా, వాటి మీద వచ్చే రాబడంతా ఏం చేస్తున్నారు? ఓహో, కూతురికి మూటగట్టి ఇచ్చేస్తుందన్నమాట మీ అమ్మ. ఏ, మీ అక్కను కన్నట్టు మిమ్మల్ని కనలేదా మీ అమ్మ? పెంచి పోషించేది మనం. పెట్టిపోతలు మీ అక్కకినా? ఇలా ఎంతకాలం అండి? మన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళవుతున్నారు. మనకి ఖర్చులు పెరుగుతున్నాయి. ఇంకా చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదు. నోర్ముయ్, మెల్లగానైనా కటువుగా అన్నాడు మహర్షి. మా ఊళ్ళో ఎస్టేట్లున్నాయనుకుంటున్నావా? మా చిన్నతనాన్నే మా నాన్న పోతే ఉన్న పొలాల్ని అమ్మి మా అక్క పెళ్లికి, నా చదువు, ఉద్యోగానికి ఖర్చు పెట్టింది మా అమ్మ. మిగిలి ఉన్న ఇల్లు కూడా ఈ మధ్యనే అమ్మేసింది. అయితే ఆ డబ్బు ఉండాలి కదా, బ్యాంక్లో వేసించితే నెల నెలా వడ్డీ డబ్బు రావాలి కదా. ఆ డబ్బు బ్యాంక్లో వేసిందో మరేం చేసిందో నాకు తెలియదు. అడిగితే దాని గురించి సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను అంది. ఆవిడలా అంటే నోరు మూసుకుండిపోయారా? మా అమ్మ ముందు చూపగలదు కనుక ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పింది. కానీ ఏం లాభం? మన మట్టి బొర్రలకెక్కితే కదా. ఇల్లమ్మని డబ్బు కాస్త పట్టుకెళ్ళి కూతురి చేతిలో పెట్టింది. అందుకే మీరడిగితే మాట దాటేస్తుంది. ఇదెంత మాత్రం సహించను నేను. ఇప్పుడే వెళ్ళి అడిగి అటో ఇటో తేల్చేస్తాను. మొండికేస్తే పెద్ద మనుషులతో పెట్టి న్యాయం అడుగుతాను. నన్ను నా పిల్లల్ని బికారులను చేసి కూతుర్ని అందలం ఎక్కిస్తుందా? కోపంతో మీనా ముఖం కందగడ్డలా మారింది. మీనా, కాస్త నోరు మూస్తావా నువ్వు? మా అమ్మ అమ్మిన ఇంట్లో మనకెలాంటి హక్కు లేదు. అది ఆమె పుట్టింటి వారిచ్చిన ఆస్తి. దాన్ని మా అమ్మ ఎవరికిచ్చుకున్నా, ఎలా వాడుకున్నా అడిగే హక్కు, నిలదీసే అధికారం ఎవరికీ లేదు. అలాగా? అయితే ఇంక మీ అమ్మ మన దగ్గర ఎందుకుండటం? తిండి దండకి తప్పించి వెళ్ళమనండి. వెళ్ళి తన ముద్దులు కూతురు దగ్గర అఘోరించమనండి. అంతకంతకు రెచ్చిపోతూ అరుస్తూ పడగ్గదిలోంచి హాల్లోకి వచ్చేసింది మీనా. విషయం తెలుసుకుని కూతురికి వంత పాడసాగింది దుర్గమ్మ. దేనికి నోరిప్పి పళ్ళెత్తు మాట్లాడకుండా ఆ రాత్రి బండికే కొడుక్కి చెప్పి బయలుదేరి వెళ్ళిపోయింది శాంతమ్మ. ఇంటి పని, వంట పని ఇప్పుడు తల్లి కూతుళ్ళిద్దరూ చేసుకోవాల్సి రావటంతో చాలా కష్టంగా, నానా హైరానాగా ఉంది వాళ్లకు. ఓ రోజు మధ్యాహ్నం నిద్రపోతున్న మీనాకు మెలకు వచ్చి లేచి యువతలకొచ్చింది. పెరట్లో తల్లి ఎవరితోనో మాట్లాడటం వినిపించి కిటికీలోంచి చూసింది. కూతురు నిద్రపోతుందనుకుని పక్కింటి బామ్మగారితో దుర్గమ్మ తన గోడు వెళ్లబోసుకుంటోంది. ఏం చెప్పమంటారు పిన్నిగారు నా బాధ?
ఎవరైనా వండి వడ్డిస్తే తిని కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసు నాది. వెనక ముందు ఎవరూ లేక ఉన్న ఒక్కగానొక్క కూతురు దగ్గరకు పరిగెత్తుకొస్తే ఇక్కడ నా పరిస్థితి పని మనిషి కంటే హీనం అయిపోయింది. ఇంటిడి చాకరీ చేయలేక ఈ పిల్ల పిశాచాలతో వేగలేక నా ప్రాణం కొట్టుమిట్టాడుతోంది. అదేంటి దుర్గమ్మ, ఇంట్లో పని చూసుకోవడానికి నీ వియ్యపురాలుందిగా. ఏంటి, కొడుకు తల్లినని నీ మీద పెత్తనం చలాయిస్తూ తన కాలు కదపకుండా నీతో పనంతా చేస్తోందా శాంతమ్మ? బామ్మగారు అడుగుతోంది. అదేం కాదు పిన్నిగారు, ఆవిడ గారికి ఇక్కడ తిన్నది అరగడం లేదల్లే ఉంది. కూతురు దగ్గరకు పరిగెత్తుకెళ్ళింది. వెళ్ళిందిగా, 4 రోజులు గడిస్తే తనకే తెలుస్తుంది. ఓహో, నువ్వు నీ కూతురు దగ్గరకు వస్తే శాంతమ్మ తన కూతురు దగ్గరకు వెళ్ళిందన్నమాట. పోన్లే, అక్కడ 4 రోజులు విశ్రాంతిగా ఉండొస్తుందిలే. శాంతమ్మ విషయం తెలిసిన బామ్మగారు అంది. భలే వారే మీరు. ఆ కూతురేమన్నా ఈవిని సవ్యంగా చూస్తుందనుకుంటున్నారా? చూసునేమో, కాని ఎప్పుడు తన వెనక ఏమన్నా మూట ఉంటే అప్పుడు తల్లిని నెత్తిని పెట్టుకుంటుంది. కాని శాంతమ్మ అలా చేయలేదే. ఉన్నదంతా మూటగట్టి ముందే కూతురి పరం చేసింది. ఇంకిప్పుడు ఆవిడ దగ్గర ఏముంది? బూడిదే. ఇంక చూడండి, ఆవిడ ఎక్కడున్నా కుక్క బతికే. చేతులు మూతి తిప్పుతూ చెబుతోంది. ఓహో, అదా సంగతి. మరి నీ కూతురి మాటేంటి? మీ అమ్మాయి అలాంటిది కాదనుకుంటాను. నువ్వంటే పంచ ప్రాణాలనుకుంటాను. అందుకే తండ్రి పోగానే నిన్ను వెంట పెట్టుకుని తెచ్చుకుంది. అక్కడ నీకు సొంత ఇల్లు ఉందనుకుంటాను. ఇంక నువ్వు అక్కడికి వెళ్ళే పని లేదుగా. ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చేసుకున్నావా? ఆరాగా అడిగింది బామ్మ. ఇంకా నయం, మా వియ్యపురాలు చేసినటువంటి తెలివి తక్కువ పని నేనెన్నటికీ చేయను. నా దగ్గర డబ్బుందంటే నా కూతురు అల్లుడు ఊరుకుంటారనుకుంటున్నారా? ఇచ్చే వరకు జలగల్లా పట్టి పీడించరు. ఇంటిని అద్దెకిచ్చేశాను. ఆ అద్దె డబ్బు ఏ నెల కా నెల నా పేరున బ్యాంక్లో వేసుకుంటున్నాను. ఎవరు అరిచి గీపెట్టినా దానిలోంచి నయా పైసా తీయను. ఖరాఖండిగా చెప్పేసింది. నీకు నెల నెలా రాబడొస్తోంది కదా, హాయిగా ఒక్కతికి దర్జాగా ఉండొచ్చు కదా దుర్గమ్మ. ఇక్కడ మనవలకు చాకరీ చేస్తూ ఉండటం ఎందుకు? పిన్నిగారు, నేను మీ అందరిలాంటి ఆడదాన్ని అనుకుంటున్నారా? నాకు ముందు చూపెక్కువ. వచ్చిన అద్దె డబ్బు వచ్చినట్లు ఖర్చు పెట్టుకుతుంటూ కూర్చుంటే ఇంక నాకేం మిగులుతుంది? అదే నేనిక్కడే ఉన్నాననుకోండి, నా అద్దె డబ్బు నాకు నెల నెలా పెరుగుతూ పదిలంగా ఉంటుంది. ఇల్లుకు ఇల్లు ఉంటుంది. అప్పుడంతా నా దగ్గర పెంపుడు కుక్కలా అణిగి మణిగి ఉంటారు. ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు పిన్నిగారు. కూతురేంటి, అల్లుడేంటి, మనవడేంటి, ముందు చూపుతో మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. పిన్నిగారు, ఏదో నా మనసాగక మీరు నా తల్లి లాంటి వారు గనక నా మనసు విప్పి మాట్లాడాను. ఇప్పుడు నేనన్న మాటలేవి మా అమ్మాయికి తెలియనివ్వకండి. మన మనసులో ఏమున్నా పైకి మాత్రం లౌక్యంగా మాట్లాడుతూ మన పబ్బం గడుపుకుంటూ బతకడమే తెలివిగల వాళ్ళ లక్షణం. అవునంటారా కాదంటారా పిన్నిగారు? మరోసారి చెప్తున్నాను, నేను మాట్లాడిందేవి మా మీనాకు తెలియనివ్వకండి. అలా చేస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు. దుర్గమ్మ బామ్మగారు ఇంకా ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాని అవేవీ మీనా చెవినెక్కడం లేదు. ఆమెకంతా అయోమయంగా, అది కళా నిజమా తేల్చుకోలేని పరిస్థితిగా ఉంది. తన తల్లి అలాంటిదని, ఆమె బుద్ధి అంత వక్రమైందని కళ్ళ కూడా ఊహించని ఆమె మెంటల్గా పెద్ద షాకే తింది. మెల్లగా కాళ్ళేడ్చుకుంటూ వెళ్లి మంచం మీద వాలిపోయింది. అమ్మ నైజం ఇలాంటిదా? తన చెవులు తన్ని మోసం చేయడం లేదు కదా? ఇక్కడ తన పరిస్థితి హీనంగా ఉందంటుందా? డబ్బు కోసం కూతురు అల్లుడు జలగల్లా పీడిస్తారంటుందా? తన డబ్బంటూ వేరు చేసి మాట్లాడుతుంది. అంటే మాకంటే కూడా తనకి డబ్బే ఎక్కువన్నమాట. పైకి మాట్లాడే మాటలు, ప్రవర్తించే తీరు అంతా నటనేనా? తల్లి ప్రేమలో కల్మషం ఉండదు అంటారే, మరి తన తల్లి? ఇంటిడి పని అత్తగారొక్కరు చేసుకుంటుంటే తను గాని అమ్మగాని సాయం వెళ్లేవాళ్లమే కాదు. కాని ఏనాడు ఆవిడ అమ్మలా విసుగు ప్రదర్శించలేదు. మనమల్ని ఎంతో ప్రేమగా సాకేది. ఇల్లమ్మైన డబ్బు తమకివ్వకుండా కూతురికిచ్చిందనుకుని నానా మాటలన్నాను. ఆవిడ కూతురికైనా ఇచ్చింది, కాని తన తల్లి? రాత్రి ఆయన అన్నారు, తన ప్రమోషన్ గురించి కాస్త ఖర్చయ్యేలా ఉందని. మరేం పర్వాలేదు, అమ్మ ఇంటి మీద వచ్చే అద్దె డబ్బులుంటాయి, అమ్మనడిగి తీసుకుందాం అంది తను. కాని అమ్మ బుద్ధి ఇలాంటిదని తను ఊహించలేదు. వీధిలో పోస్ట్ అన్న కేక వినిపించడంతో తన ఆలోచనల్ని ఆపి నిస్సత్తువుగా లేచి వెళ్ళింది. అది శాంతమ్మ కోడలి పేర రాసిన ఉత్తరం. కవరు చించి చదువుకోసాగింది మీనా.
చిరంజీవి సౌభాగ్యవతి మీనాను మీ అత్తయ్య దీవించి రాయినది. అమ్మా మీనా, ఎలా ఉన్నావమ్మా? బాబులిద్దరూ ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఏం చేస్తున్నారు? మహర్షిబాబు ఎలా ఉన్నాడు? అమ్మా మీనా, నేనెప్పుడు నిన్ను భేదభావంతో చూడలేదు. కూతురుగానే భావించాను. అలాగే నువ్వు నన్ను తల్లిగానే భావించావనుకున్నాను. కానీ మొన్ననే తెలిసింది నీ మనసులో నా స్థానం చాలా అట్టడుగున ఉంది అని. అది నా దురదృష్టం. ఇకపోతే ఇల్లమ్మగా వచ్చిన డబ్బు నా కూతురికి ఇచ్చుకున్నానని కదూ నీ ఆరోపణ? లేదమ్మా, నీ ఆడబిడ్డ పిల్లా పాప లేంది. అంతేకాక భార్యాభర్తలిద్దరూ సంపాదించుకుంటున్నారు. ఇంకా అదేం చేసుకుంటుంది డబ్బు? ఇల్లమ్మగా వచ్చిన 2 లక్షలు నీకు నీ పిల్లలిద్దరికీ తలొక 50,000 ఫిక్స్డ్ డిపాజిట్లో వేయించాను. వాటి తాలూకు పేపర్లు నా ట్రంక్ పెట్టెలో ఉన్న పాత బట్టల అడుగునుంచాను. మిగిలిన 50,000 నా పేర వేసుకుని దానిమీద వచ్చే వడ్డీ డబ్బు ఖర్చు పెట్టుకుంటూ వృద్ధాశ్రమంలో ఉందామని నేను ఎప్పుడో నిర్ణయించుకున్నాను. నేనిప్పుడు వృద్ధాశ్రమంలోనే ఉన్నాను. మీరనుకుంటున్నట్టు కూతురింటికి వెళ్ళలేదు. నా పేర ఉన్న 50,000 నా తదనంతరం వృద్ధాశ్రమానికి చెందేలా రాశాను. ఈ వయసులో నేను ఎవ్వరికీ భారంగా ఉండను. పిల్లల మీద మమకారం చంపుకోలేక ఒంట్లో ఓపిక లేకున్నా ఇంతకాలం మీ దగ్గరుండిపోయాను. నేను తెలియక ఏమైనా నీ మనసు ఒప్పిస్తే నన్ను క్షమించు తల్లి. చిరంజీవులకు నా ఆశీస్సులు. మీ అమ్మగారిని అడిగినట్టు చెప్పు. ఆ భగవంతుడు సదా మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షిస్తూ ఉత్తరాన్ని ముగిస్తున్నాను. ఇట్లు శాంతమ్మ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.